జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొనింది. లవ్ జిహాద్ పేరుతో తమ కూతుర్ని మోసం చేశాడు అంటూ కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు యువతి తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలకు కూడా వెళ్దాం. అంతకంటే ముందు అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చట్ట ప్రకారం అది లీగలేమో అది లీగలే జగిత్యాల జిల్లాలో హిందూ యువతిని ఒక ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన వైరల్గా మారిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తన కూతురు 22 ఏళ్ల కూతుర్ని ఒక ముస్లిం వ్యక్తి మాయ మాటలు చెప్పి లవ్ జిహాద్ పేరుతో ప్రేమించి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా తల్లిదండ్రులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు. దీనికంటే ముందు కూడా చూసుకుంటే హిందూ యువతి అలాగే ముస్లిం యువకుడు ఇద్దరు కూడా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తరువాత మాకు రక్షణ కావాలి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళటంతో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరువాత పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ పిల్లలిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మీ దగ్గర నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు అంటూ కూడా పోలీసులు తెలియజేయడంతో ఒక్కసారిగా ఊరు జనాలు అలాగే హిందూ సంఘాలు అందరూ కూడా ఒక్కసారి పోలీస్ స్టేషన్ ఎదుట ఎలా నిరసన చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో. అసలు ఏం జరిగింది, ఎందుకని అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కరెక్టే, కానీ ఒక లవ్ జిహాద్ పేరుతో ఒక ముస్లిం యువకుడు ఆ విధంగా పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, నా బిడ్డకి ఏం తెలీదు, తను అమాయకురాలు, ఏం చేస్తాడో పెళ్లి చేసుకొని అంటూ కూడా మాకు భయమేస్తుంది అంటూ కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారని చెప్పొచ్చు. చూస్తున్నాం మనం విజువల్స్లో కూడా పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు వాళ్ళు మాట్లాడుతున్న విజువల్స్ అన్నీ కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి విందాం. నా ఇష్టంగానే నేను తను ప్రేమించినా, నేనే పెళ్లి చేసుకుందామని అడిగినా నేనే చేసుకున్నా. నా వల్ల మీరు వెతికి ఇంత టైం వేస్ట్ చేసుకోకూడదు, నేను ఎప్పుడు రావాలి అప్పుడే వస్తా, నేను అసలు మీ దగ్గరికి రాను, మీరు రమ్మన్నా నేను రాను, మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను రాను, నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నా కోసం మా ఇంట్లో మా అయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నేను నాకు ఈ పిచ్చి అని అన్నారు, నాకు ఆ పిచ్చి లేదు, నేను చిన్నప్పటి నుండి మంచిగా ఉన్నా, నాకు ఏ హ్యాండిక్యాప్ లేదు, నేను మంచిగా ఉన్నా, నేను మేజర్నే, నాకు 22 ఇయర్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, నా ఇష్టంగానే నేను నిర్ణయం తీసుకొని నేను పెళ్లి చేసుకున్నా, నేను ఎప్పుడు రావాలో అప్పుడే వస్తా, నేను వాళ్ళ దగ్గరికి అసలుకి పోను, మా అమ్మోళ్ళ ఇంటికే నేను పోను, నేను వాళ్ళు రమ్మన్నా నేను పోను, నేను ఇక్కడనే ఉంటా. మేమిద్దరం 5 ఇయర్స్ నుంచి ప్రేమించుకొని మా ఇద్దరం ప్రకారంగా మేము ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. నాది బలవంతంగా ఏం లేదు, మేమిద్దరం మా ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం 5 ఇయర్స్ నుంచి ప్రేమించుకొని మా ఇద్దరం ప్రకారంగా మేము ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. నాది బలవంతంగా ఏం లేదు, మేమిద్దరం మా ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం 5 ఇయర్స్ నుంచి ప్రేమించుకొని మా ఇద్దరం ప్రకారంగా మేము ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలకు సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఎస్ శ్రీనివాస్, అసలు ఏం జరిగింది ఏంటి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాప్ చేస్తున్నారు అన్నట్టు ఇటు హిందూ సంఘాలు మరియు ఆ అమ్మాయి యొక్క బంధువులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ మంగళవారం నాడు రాత్రి జరిగినటువంటి సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లోపల ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల
పట్టణానికి చెందినటువంటి కొత్తవాడకు చెందినటువంటి ఒక హిందూ యువతి, ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తన కావలసుకొని ఇటు ట్రాప్ చేసి, ఇటు లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ కూడా యువతి యొక్క బంధువులు, తర్వాత ఆ యువతి యొక్క ఇంటి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున కూడా జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చేరుకొని అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఇది కమ్యూనిటీ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా దీనిపైన అప్రమత్తం అవడం కూడా జరిగింది. అయితే ఇటు బంధువులు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఇటీవల కాలం లోపల ఇటు హిందూ అమ్మాయిలను కావాల్సిన లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేసి వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి అటు ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇటు అక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ ముందు లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను ట్రాప్ చేస్తున్నారు అన్నట్టు బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది పోలీస్ స్టేషన్ గేట్లను కూడా మూసివేయడం కూడా జరిగింది. పోలీస్ అధికారులు యువతి బంధువులతో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు ఎవరైతే యువతి ఉన్నదో తను లవ్ జిహాద్ కాదు, కానీ తనను ఇష్టపూర్వకంగానే ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, తాను ఇష్టపూర్వకంగానే ప్రేమించాను, ఎవరు కూడా నన్ను బలవంతం పెట్టలేదు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు, తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇటు బంధువులు కూడా వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత నిరసన విరమించి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎస్ శ్రీనివాస్, మరి దీనికి సంబంధించి ఆ మహిళ ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో మరి దానికి సంబంధించి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఒకసారిగా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి వీడియోకు తీసి బయటకు వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా ఇటు పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా పంపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే తాము గారాభంగా పెంచుకున్నటువంటి అమ్మాయి ఇలా చేయడం ఏంటి అని చెప్పి అయితే వాళ్ళైతే సమ్ముతినటువంటి పరిస్థితి. ఇద్దరికి కూడా వారు తమ కూతురును అమావాస్యం తెలియని తన కూతురును ముస్లిం యువకుడు కావాల్సుకునే ట్రాప్ చేశారు, లవ్ జిహాద్ పేరు మీద ట్రాప్ చేశారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఆ యువతి యువకుడు ఇద్దరు కూడా కలిసి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆమె ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని చెప్పి, ఎవరు కూడా బలవంతం లేదు, ఎవరు కూడా ఎలాంటి లవ్ జిహాద్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, మేము ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నామని చెప్పి వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి కూడా తనకు ఎలాంటి ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలేదు, పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇబ్బందులకు గురి చేయలేదు, తాను కూడా మనస్ఫూర్తిగా అమ్మాయిని ఇష్టపడ్డాను కాబట్టి పెళ్లి చేసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మొత్తానికైతే ఇటు పోలీస్ స్టేషన్ సిబ్బంది అమ్మాయి యొక్క తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడంతో అయితే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత అంత సద్మరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో చూస్తున్నాం కదా, ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆ ఘటన మొత్తం కూడా నిర్మానుషంగా అయితే ఉందని చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రులకి అలాగే ఎవరైతే లవ్ జిహాద్ పేరుతో ముస్లిం అతను ఒక హిందూ యువతిని పెళ్లి చేసుకున్నారో వీళ్ళ నలుగురికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. నా ఇష్టంగానే నేను తను ప్రేమించినా, నేనే పెళ్లి చేసుకుందామని అడిగినా నేనే చేసుకున్నా. నా వల్ల మీరు వెతికి ఇంత టైం వేస్ట్ చేసుకోకూడదు, నేను ఎప్పుడు రావాలి అప్పుడే వస్తా, నేను అసలు మీ దగ్గరికి రాను, మీరు రమ్మన్నా నేను రాను, మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను రాను, నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నా కోసం మా ఇంట్లో మా ఆయన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నాకు పిచ్చి అని అన్నారు, నాకు ఆ పిచ్చి లేదు, నేను చిన్నప్పటి నుండి మంచిగా ఉన్నా, నాకు ఏ హ్యాండిక్యాప్ లేదు, నేను మంచిగా ఉన్నా, నేను మేజర్నే, నాకు 22 years నడుస్తున్నాయి, ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, నా ఇష్టంగానే నేను నిర్ణయం తీసుకొని నేను పెళ్లి చేసుకున్నా, నేను ఎప్పుడు రావాలో అప్పుడే వస్తా, నేను వాళ్ళ దగ్గరికి అసలుకి పోను, మా అమ్మ వాళ్ళ ఇంటికే నేను పోను, నేను వాళ్ళు రమ్మన్నా నేను పోను, నేను ఇక్కడనే ఉంటా, ఈయనతోనే ఉంటా. మేమిద్దరం 5 years నుంచి ప్రేమించుకొని మా ఇద్దరం ప్రకారంగా మేము ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాం. నాది బలవంతంగా ఏం లేదు, మేమిద్దరం మా ఇష్ట ప్రకారంగానే పెళ్లి చేసుకున్నాం. పాకిస్తాన్
ఈ విధంగా వేస్తే అది పద్ధతి కాదు కదా. ముస్లిం అమ్మాయిని ఎత్తుకపోతే డిమాండ్ ఏంది? వాడి డిమాండ్ ఏంది? వాడు రోడ్డు కబ్జా చేస్తాడు, అంగడంగడి చేస్తాడు. మేము ఎంత